నమస్కారము. తత్ ప్రణమామి సదాశివలింగం. ఒక్క శ్లోకంలో ఎంత విశేషం ఉందో గమనించాం కదా. అటువంటి మహాలింగం నుంచి వచ్చిన శివుడు బ్రహ్మ విష్ణువులతో మాట్లాడుతున్న మాటలు చాలా విశేషంగా ఉన్నాయి. పరితిష్టోస్మి యువయోర్భక్త్య యుక్తాత్మనోర్మయి భవతం సర్వలోకానాం సృష్టిక్షాధిపౌ యువాం సృష్టి రక్షాధిపౌ యువాం. మీరు ఉభయులు కూడాను నిర్మలమైన భక్తితో ఆశ్రయించినందుకు నాకు సంతోషం కలిగింది. మీరు సృష్టి రక్షాధిపులు, సృష్టికి రక్షకి అధిపులైన వారు మీరు అని చెప్పినప్పుడు వారు నమస్కరిస్తూ ముందు బ్రహ్మదేవుడు అంటున్న మాట ఏంటంటే, నమశ్చేహమిదం రూపం శశ్వద్వరదమీశ్వరం తేజోమయం మహాదేవం యోగిధ్యేయం నిరంజనం. ముందు నీ ఈ రూపానికి నమస్కారం. మా ఎదురుగా వరదమూర్తిగా నువ్వు గోచరిస్తున్నావు. అభయ వరదములు దాల్చి పైన పరశువు బాలమృగము దాల్చినటువంటి ఆ దివ్యమంగళ విగ్రహం చూస్తున్నాం. ఇది యోగిధ్యేయం. యోగులు ఈ రూపంతో నిన్ను ధ్యానిస్తూ ఉంటారు. ఆపూర్యమాణం భవతా తేజస గగనాంతరం. ఇది నీ యొక్క వరద రూపం. ఇంత గోచరించిన అగ్నిలింగం మా కంటికి కనిపించినది. ఆపూర్యమాణం భవత, ఈ మాట సరిగ్గా ఆపూర్యమాణం అచలం ప్రతిష్టం అని భగవద్గీతలో చెప్పబడ్డ ఉపనిషత్ సంబంధమైన వాక్యం గుర్తుకొస్తున్నది. ఆపూర్యమానం అంటే మొత్తం నిండి ఉన్నది అని అర్థం. ఇక్కడ మొత్తం నిండి ఉన్నది. ఎలాగ తేజస. ఇప్పుడు ఇక్కడ మేము అగ్నిస్తంభం అంటున్నాం కానీ నువ్వు తప్ప మాకు మరొకటి కనిపించట్లేదు. అది తెలియాలండి. బ్రహ్మము తప్ప మరొకటి కనబడిన స్థితి కావాలి. అగ్నిలింగం అలాగే ఉంది. ఎందుకంటే దాని నుంచి తేజస్సుతో గగనమంతా ప్రకాశిస్తుంది. గగనం అంటే అది పైన గగనం, ఇది భువనం అనే తేడా తెలియట్లేదు. మొత్తం ఆ తేజస్సే నిండి గోచరిస్తున్నది. పరిపృచ్ఛయ సురావాస క్షణాదేవ భవిష్యతి. అంతేకాదు మరొక రహస్యం ఏంటంటే, నీ నుంచి అగ్ని లాంటి నీ నుంచి రవ్వలు బయటకు వస్తున్నాయి. ఈ రవ్వలు మాకు ఎలా కనబడుతున్నాయంటే, అగ్ని నుంచి వచ్చిన ఈ రవ్వలన్నీ అనేక దేవతలుగా అనేక లోకములుగా గోచరిస్తున్నాయి. ఇది అద్భుతమైన వాక్యం. ఇది సరిగ్గా బృహదారణ్యకంలో యథాగ్నే స్ఫులింగా వ్యుచ్చరంతి సర్వే లోకాహ సర్వే దేవాహ, అదే గుర్తుకొస్తుంది. అగ్ని నుంచి రవ్వలు ఎలా వస్తాయో పరమాత్మ నుంచి లోకములు దేవతలు ఇవన్నీ అలా వ్యక్తమయ్యాయని ఉపనిషత్తు చెప్పిన విషయం. ఈ అగ్ని నుంచి అది అంటే బ్రహ్మస్వరూపమైన పరమాత్మని అగ్ని నుంచే. అగ్నే ఇక్కడ అగ్నిలింగం. అగ్నిలింగాన్ని ఎలా చూడాలి అనేది దీనిలో మనకు తెలుస్తున్నది. ఈ విధంగా వాళ్ళు స్తుతిస్తూ, అయితే అగ్నిలింగాకారాన్ని ఉపసంహరించవయ్యా. దీన్ని పూజించడం కూడా కష్టమే. చూస్తే వణుకుస్తుంది, నమస్కరిస్తున్నాం. విశ్వరూపాన్ని చూసిన అర్జునుడు కూడా ఈ రూపాన్ని ఉపసంహరించి నీ సహజమైన సుందరమైన ద్విభుజహస్తంతో గోచరించమని ఎలా ప్రార్థించాడో అలాగే ఇక్కడ ప్రార్థిస్తున్నారు. పృథ్వీచ సకలాచైవ తప్యమానా తవౌజస చరాచర సముత్పత్తి క్షమానైవ భవిష్యత్. ఇంకా సృష్టి ఆరంభించాలి. దానికంటూ ఏవైతే ఇప్పుడు బీజములుగా ఏర్పడి ఉన్నాయో నీ యొక్క మహా తేజస్సు వల్ల అవన్నీ కూడా ప్రస్తుతం వ్యక్తం కాని పరిస్థితుల్లో ఏర్పడి ఉన్నాయి. అది ఉపసంహృత్య తేజస్వం అరుణాచల సంజ్ఞయా భవ స్థావరలింగం త్వం లోకానుగ్రహ కారణాత్. నువ్వు ఈ దివ్యమైన ఆద్యంతములైన అగ్ని స్వరూపాన్ని ఉపసంహరించుకుని లోకానుగ్రహ కాంక్షతో నీ మరొక రూపాన్ని స్థావరలింగ రూపాన్ని ప్రకటించవయ్యా అని ప్రార్థిస్తే ఒక్కసారి పరమేశ్వరుడు చల్లబడి స్థావరలింగంగా ఉన్నాడు. ఈ విషయాన్ని తర్వాత గౌతమ మహర్షి చెప్పినప్పుడు ఇంకా తెలుసుకోవచ్చు. ఇక్కడ బ్రహ్మ విష్ణువులు ప్రార్థిస్తున్నప్పుడే దేవతలు కూడా గొంతు కలిపారని అక్కడ చెప్తాడు గౌతముడు. అది మనం ఇక్కడికే తెచ్చుకోవాలి. వాళ్ళందరూ కలిసి ప్రార్థిస్తే అప్పుడు అగ్నిలింగం కాస్త పర్వత రూపం ధరించింది. అక్కడ వృక్షములు జల ప్రవాహాలు ఇన్ని ఏర్పడ్డాయి. అంటే స్థావరలింగంగాను కనబడాలి అన్నప్పుడు స్వామి పర్వత రూపం ధరించారంటే ఈ పర్వతం పేరు స్థావరలింగం. అరుణాచలమే లింగము అని స్పష్టమవుతున్నది. ఆ విధంగా దివ్యమైనటువంటి రూపాన్ని స్వామి పర్వత రూపాన్ని స్వీకరించాడు. అప్పుడు నమస్కరిస్తూ విష్ణువు కొన్ని మాటలు చెప్తున్నాడు. అమరత్వం చ సిద్ధత్వం రససిద్ధిశ్చ నిర్వృతిం లభంతా మానుషా నిత్యం స్వత్సన్నిధిముపాగతా. ఈ పర్వత రూపం ఏదైతే ఉన్నదో అది నీ అనుగ్రహం యొక్క మరొక రూపం. నువ్వు అగ్నిలింగం కనబడ్డం నీ కరుణ, తర్వాత ఒక చక్కని సగుణ రూపంలో కనబడ్డం రెండవ కరుణ, మూడవ కరుణ పర్వత రూపంలో కనబడ్డం. ఎందుకంటే మా కోసం అంటే మాపై దయతో వచ్చావు. ఇప్పుడు నువ్వు పర్వత రూపం ధరించడం మాపై దయ మాత్రమే కాదయ్యా, సర్వలోకాన్ని అనుగ్రహించడానికి వచ్చావు కనుక నువ్వు కరుణాస్వరూపుడు అన్నారు. నిన్న మనం చెప్పుకున్న వాక్యాలు తలుచుకుంటే కరుణయే అరుణ, అరుణయే అరుణాచలం,
స్వామి కరుణతో అరుణాచలమయ్యాడు. అందులో ప్రతి రేణువు కూడా దయే. దయ మొత్తం ఘనీభవించి పర్వతమైంది అని చెప్పిన మాట ఇక్కడ స్పష్టమవుతున్నది కదా. అది నీ యొక్క స్వరూపం. దీన్ని ఎవరైతే సేవిస్తారో, సన్నిధికి వస్తారో వారికి ఎన్ని లభిస్తాయో విష్ణువు చెప్తున్నాడు. అమరత్వంచ సిద్ధత్వం రససిద్ధిశ్చ నిర్వృతి. వాళ్ళకి అమరత్వం లభిస్తుంది, అంటే దేవత్వాన్ని పొందుతారు, అన్ని రకాల సిద్ధులు పొందుతారు. వారు మంత్ర సాధకులైతే మంత్రసిద్ధి, యోగ సాధకులైతే యోగ సిద్ధి. వారు ఏ సాధనా మార్గంలో ఉన్నారో దాన్ని సిద్ధింపజేసే శక్తి పర్వత రూపమైన నీకున్నది. అంటే భారతదేశం భాగ్యం ఏంటంటే భగవంతుడు కూడా కొండగా కనబడ్డాడండి ఈ దేశంలో. అది గొప్ప అదృష్టం మనకి. అది గుర్తించిన వాళ్ళు ధన్యులు, గుర్తించని వాళ్ళు ఎప్పుడు ఉంటారు. అందరూ ధన్యులైపోతారా?